నా జీవితంలో గోవాకి వచ్చి హంటింగ్ వీడియో చేస్తాను తెలియదు నాకు, కానీ అనుకోకుండా ఇది టాప్ 10 గోవా 100 ప్లేస్లలో నంబర్ 1 స్థానంలో ఈ 100 హౌస్ మిగిలిపోయి ఉంది. చాలా భయంకరమైంది ఇది. వీరి గురించి చెప్పేది కాదు ఇక మనం, మామూలుగా లేదు. పుణ్యం రాత్రి అన్నట్టు అయిపోయింది ఇది. 100%. ఎవరు సౌండ్స్ వస్తున్నాయి. Come on. Hey, don't play game with me. Alternate ante. Wow. Beautiful place. భగవంతుని విద్య కాదు, దయ్యాల విద్య. Is ghost. Is ghost. లొకేషనా నేను లేపవిగుతావు. నాకు ఈ ఫోటోలో హైలైట్ అనిపించింది. ఏమైంది చెప్పు. నాకు గుద్దలు వచ్చేవాడు. ఏ రా బాబు ప్లీజ్ దండం పెడుతున్నా. ఎట్లుంది మరీ ఘోరంగా ఉంది. ఆ లోపల పోకముందుకి లోపలికి రమ్మంటున్నావు నన్ను. ఎందుకు భయపడుతున్నా? చూస్తేనే భయం అవుతుంది. గద్దలు వరుతుంది. లోపలికి రా. కాదు, మూతి మీద మీసాలు ఉన్నాయి, గడ్డం ఉంది, సిగ్గుందా ఇది భయపడేందుకు? ఇంకా చూడే ఎట్లున్నాయి మరి ఆల్రెడీ. ఎక్కువ పోర్రి తక్కువ పోకురు అని చెప్పిండు. నా పాయను ఫస్ట్ రాయ్. నాకు ఎంత మస్తు అనిపిస్తుందో నా కళ్ళతో. మంచిగా అనిపిస్తుంది నాకు. ఇదే కొత్త కదా, ఇదే ఫస్ట్ టైం కదా. ఎందుకు నీకు అసలు ఇంకా రూమ్స్ ఉన్నాయి కాదు ఇలా, అసలు రూమ్ ఉండాలి. దేని మీద కొట్టేస్తున్నావు ఇప్పుడు? నీ భయం అవుతుంది ఎట్లా నమ్మాలి? ప్రామిస్ భయం అవుతుంది. రాకపోతున్నా దేవుని మీద కొట్టే చెప్పాను. దేవుని కొట్టే చెప్తాను భయం అవుతుంది. నిజం. ఎందుకు ఇక్కడ చూస్తే గంట భయం అవుతుంది. గద్దలు ఎత్తుకున్నాయి. ఇంకా ఇలా తవ్వనే లేదు, ఇలా ఇలా పోదామంటే తవ్వలేదు. నువ్వు రావాల్సింది ఎట్లా? ప్లీజ్ దండం పెడుతున్నాయి. నిజంగా చెప్తున్నా, ఘోరంగా ఉంటుంది. గోడలకి మొత్తం అన్ని చూసినాయి. అన్ని వలిగిపోయినాయి మొత్తం. మాట్లాడదాం లోపల పోయి. చూడు ఎంత కూల్ గా కనబడుతుంది, లవ్లీగా. దాన్ని చూస్తే ముద్దు వస్తుంది, మొర బుద్ధి అవుతుంది త్వరపడి. వచ్చేసినాం బ్రో. గోవా టాప్ 10 100 హౌస్లల్లా ఈ డి మ్యారో అని చెప్పి ఏదైతే 100 హౌస్ ఉందో అది నంబర్ 1 ఉంది. దానిలో కొన్ని వేల మంది వీడియోలు తీసిరు. అందరు కూడా భయభ్రాంతులకు గురైపోయారు. ఘోరంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ నేను పోయినప్పుడు మాత్రం నాతో నచ్చిన వాళ్ళు చిచ్చు పోసుకున్నారు. మామూలుగా డేంజర్ లేదు. ఈ వీడియో మాత్రం స్కిప్ ఏగురి. ఎందుకంటున్నా అంటే గోవాలో ఎంజాయ్మెంట్ ఇచ్చిపెట్టేసి ఫస్ట్ 100 హౌస్కి పోదామని చెప్పి అంత దూరం పోయినాం. దాదాపు
ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ భయంకరంగా ఉంది. ఖచ్చితంగా ఇంటికాడ మళ్ళీ వేరే వేరే కథలు అయినాయి నాకు. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి, బాగా కష్టపడి తీసిన. సో లైక్ చేసి మర్చిపోకురి. కానీ మోస్ట్ హాంటెడ్ ప్లేస్కి వెళ్తున్నాం. గోవా టాప్ 10 హాంటెడ్ హౌస్లల్లా నంబర్ 1 హాంటెడ్ హౌస్కి వెళ్తున్నాం. డి మెలో అని చెప్పేసి హాంటెడ్ హౌస్ అది గోవాలా. ఏం బండి బాబు ఇది, అమ్మతో ఒక ఆటో కన్నా వద్దామని వీళ్ళు చెప్తున్నావు. నీళ్ళు నింపుకోను అద్దాలు కాడ ఖరాబ్. హాంటెడ్ హౌస్, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. నాదొక డ్రీమ్ అయిపోయింది గోవాలో హంటింగ్ చేయాలని. ఇప్పుడు వెళ్తున్నాం, ఇక అక్కడికి పోయినాక చూపెడతా. సింగల్ రూట్ స్టార్ట్ వెళ్తున్నాం ఇక దీనిలోకి వెళ్ళి. స్టే ట్యూన్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఎవ్రీ అప్డేట్ నోటిఫైడ్ వాయిస్ బై వన్. రోడ్ మ్యాప్ వెళ్తున్నాం. మామూలు వ్యూ కాదు నిజంగా. అది మొత్తం బాగా మంది వీడియోలు తీసారు కానీ ఒకరిద్దరు తీయలేదు. మొత్తం యేసు బిడ్డలదే నడుస్తుంది మొత్తం వ్యవస్థ గోవా మొత్తం. అంటే నాకు తెలిసి మన ఇండియాలో ఏదైనా రాష్ట్రం బతికి ఉందంటే మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళది అన్నట్టు ఇది రాష్ట్రం. ఇదిగా శ్మశాన వాటికలు పోతున్నాయి, సైడ్కి వెళ్ళి ఏమేమి పోతున్నాయా. వెరీ మోస్ట్ డేంజర్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ గోవా. వేరే ఉన్నాగా రోడ్డు మీద ఉంటుంది చూడతాం. ఎంత దూరం ఉంది లొకేషన్? రీచాడా? వామ్మో వచ్చేస్తుంది లొకేషన్. లొకేషన్ వచ్చేస్తుంది ఆల్రెడీ దగ్గరికి. ఇదే లెఫ్ట్ది రైట్ వచ్చేసినాం దోస్తులు. ఇదే హాంటెడ్ హౌస్ వచ్చేసినాం బ్రో. హాంటెడ్ హౌస్, గోవా హాంటెడ్ హౌస్ ఫస్ట్ టైం. ఎక్సైట్మెంటెడ్ వేరే ఉంది. సౌండ్లు మాత్రం భయంకరంగా వస్తున్నాయి. చూడు బొమ్మలు చూడు. నా జీవితంలో గోవాకి వచ్చి హంటింగ్ వీడియో చేస్తాను తెలియదు నాకు. కానీ అనుకోకుండా ఇది టాప్ 10 గోవా హాంటెడ్ ప్లేస్లలో నంబర్ 1 స్థానంలో ఈ హాంటెడ్ హౌస్ మిగిలిపోయి ఉంది. చాలా భయంకరమైంది ఇది. వీరి గురించి చెప్పేది కాదు ఇక మనం, మామూలుగా లేదు. పుణ్యం రాత్రి అన్నట్టు అయిపోయింది ఇది. రియల్ ఎక్స్ప్లోర్. కెమెరా యా హై బాబుజాలా. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అనుకోకుండా మైక్ గిట్లా ఇవి పనిచేస్తలేవు, మాటలు స్లోగా వినబడుతున్నాయి, క్లారిటీ అనేది లేదు. కానీ నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దీనిలోనే.
ఇటువంటి హౌస్ నా లైఫ్లో చూడలేదు. డెమెలో హౌస్ అంటే ఫీజులు ఎగిరిపోవాలి. కొన్ని వేల మంది చేసిరు ఇక్కడ వీడియోలు యూట్యూబ్వి. అవసరమైతే మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేయరు. లోపల చూడరు నీడలు ఎట్లున్నాయి. దానిలో పోయినాక మాత్రం పంచ పానాలు వెళ్ళిపోయినాయి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. ఏం చేయనో అర్థం కాని పరిస్థితి, నిజంగా చెప్తున్నా. ఇక గూస్ బంప్స్ లేచుడే మొత్తం ఏడవైనా నా బతుకు ఇంతే ఉన్నట్టుంది. దయచేసి అర్థం చేసుకోరి. ప్రస్తుతానికి అయితే గూగుల్ టైం చూపెడుతున్నా, ఎందుకంటే మనకు అర్ధరాత్రి వచ్చే అలవాటే ఉంది. రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో గూగుల్ టైం కూడా పెట్టిన చూడురిగా. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇటువంటి హంటింగ్ హౌస్ అయితే నేను నా లైఫ్లో చూడలేదు. చెప్పే ముచ్చట వేరే ఉంటుంది దోస్తులు, అర్థం చేసుకోరు. ఇక మీరు చాలా భయపడ్డాం మేమైతే. గూగుల్ టైం రైట్ నౌ. ఈ టైంకి వచ్చేసినాం ఇప్పుడు. డేట్ Thursday, the 19th of December, 2024. డిసెంబర్లో వచ్చినాం. లైవ్ లొకేషన్ వచ్చినది. లొకేషన్ నేమ్ ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి అన్నమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. అంటే నేను అనే ముచ్చట ఏంటంటే, మీరు చూసిరా డేట్తో సహా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎడిటింగ్ చేద్దామన్నా భయమే నాకైతే. ఏదో అనుకోని సంఘటనలు, ఏదో టెన్షన్ సగు. లోపల చూడు నల్లటి ఆకారం, అది ఏదో మామూలుగా లేదు ఇదంతా. మేము ఏర్పడకుండా ఎన్నో కనబడ్డాయి ఈ వీడియోలో. మీకు కూడా అట్లా ఏమైనా కనబడితే చూడు. దారి కూడా క్లోజ్ చేసేసారు లోపల పోనీయకుండా. అయినా బల్మీట్కి మన సబ్స్క్రైబర్స్ గురించి పోయినా, ఎందుకంటే గోవాలో ఎక్సైట్మెంట్ అనేది మామూలుగా ఉండదు. ఎంత డేంజర్ ఉందో చూడు. ఇక ఇప్పుడు బయటికి వెళ్ళే ఇంత డేంజర్ ఉంటే లోపల పరిస్థితి. అక్కడ ఊరోళ్ళని అడిగితే ఏమన్నారంటే, 3-4 ఓరి కానీ 1-2 మాత్రం పోకురి. అట్లా పోయి తిరిగి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నదమ్ములు ప్రాపర్టీ విషయంలో కొట్టుకొని చచ్చిపోయారంట. తమ్ముడు చంపితే తర్వాత అన్న ఆటోమేటిక్గా మళ్ళీ వారం రోజులకు అన్న కూడా చచ్చిపోయిందంట. అట్లా ఇది ఒక బూత్ బంగ్లాగా మారిపోయి నిర్మానుష ప్రదేశం లెక్క అయిపోయింది. డైరెక్ట్ డెమెలో హౌస్ అని లొకేషన్ కొట్టగానే స్పాట్లో గోవా నుంచి తీసుకుని వస్తుంది. కానీ ఇటువంటి హౌస్ నా లైఫ్లో చూడలే. కానీ గ్రేట్ అసలు. అబ్బా ఏమని చెప్పు. నాకు గుద్దలు వచ్చేవాడుతుంది అబ్బతాడు. ఏ రా బాబు ప్లీజ్ దండం పెడుతున్నా. అది ఎట్లుంది, మరీ ఘోరంగా ఉంది. ఆ లోపల పోకముందుకి భయం అవుతుంది. లోపలికి రమ్మంటున్నావు నన్ను. ఎందుకు భయపడుతున్నావు? అది చూస్తేనే భయం అవుతుంది. గద్దలు ఉరుకున్నాయి, ఆడ ఏం ఉరుకున్నాయి. నాకు అది అతను కాదు. ఏమైంది? ఆడ చెట్ల మీద ఏం ఉరుకున్నాయి, ఎన్ని చెప్తున్నాయి గద్దలు ఇట్లా ఉంది. ఇక్కడ చూస్తేనే భయం అవుతుంది. భయం ఇండ్ల మధ్యలో ఉంది. అప్పుడు ఇండ్ల మధ్యలో ఉన్న నాకు లోపలికి ఎట్లా సౌండ్ ఎత్తుంది. ఫ్రీ అనుకుంటున్నా. ఎందుకు రావు? భయం అవుతుంది బాప అమ్మతోడు. మరి భయం అదే. దేని మీద కొట్టేస్తున్నా ఇప్పుడు? నీకు భయం అవుతుంది ఎట్లా నమ్మాలి? ప్రామిస్, మదర్ ప్రామిస్ భయం అవుతుంది. లేకపోతే నేను రాకపోతున్నా లోపల దాకా. దేవుని మీద కొట్టేసి చెప్పాను. దేవుని కొట్టేసి చెప్తాను భయం అవుతుంది. నిజం. ఎందుకు? ఇక్కడ చూస్తే గంత భయం అవుతుంది. అదే సౌండ్ గద్దలు ఎత్తున్నాయి. ఇంకేం చేయాలి? నాకు రాకపోదు. నా అదృష్టం. నాకు ఎంత మస్తు అనిపిస్తుంది నా కళ్ళతో. మంచిగా అనిపిస్తుంది నాకు. ఇదే కొత్త కదా, ఇదే ఫస్ట్ టైం కదా. ఎందుకు నీకు ఎందుకు ప్యాక్ అవుతుంది? మాట్లాడదాం లోపల పోయి. ఎందుకు భయపడుతుంది ఇట్లా? భయం అవుతుంది. ఖచ్చితంగా ఇంకా మళ్ళీ భయం అవుతుంది. నాకు ఏ చూసినా భయం అవుతుంది కింద ఉండగానే. వెనకకి చూడు నీడ పోయినట్టు అనిపించింది. అదే ఆయన అన్ని అయిపోతుంది నాకు. అప్పుడే స్టార్టింగ్ భయం అవుతుంది. ఇంకా లోపలికి అతను ఉచ్చోసుకుంటా. ఎంత మస్తు ఉంది చూడు, ఎంత కూల్ గా కనబడుతుంది, లవ్లీగా. దాన్ని చూస్తే ముద్దు వస్తుంది, గొర్ర బుద్ధి అవుతుంది ప్రాపర్టీ. మొత్తానికి అబ్బో మరీ ఘోరంగా ఉంది. లోపలికి వెళ్ళి వచ్చే శబ్దాలకు మామూలు మాత్రం ప్యాక్ అవుతుందో తెలుసా, మాటలలో చెప్పలేదు. ఎంత భయపడుతుండో చూడురి. ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. రావాల్సింది ఎట్లా? ప్లీజ్ దండం పెడుతున్నాయి. నిజంగా చెప్తున్నా ఘోరంగా ఉంటుంది. అది దండం పెడతా. ఇంకో పని చెప్పు, ఏ పని అని చెప్తా. ఇంకో 2 రోజులు లోపలికి కాదు. మూతి మీద మీసాలు ఉన్నాయి, గడ్డం ఉంది, సిగ్గుందా భయపడేందుకు? ఇంకా చూడే ఎట్లున్నాయి మరి. ఆల్రెడీ అలా ఏం చెప్పారు, అలా పోకూడదు పోయి వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు నేను పోయినా అనుకో, నాకు డైనర్ ఇద్దరికి బడ్జెట్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే 2-3 ఓరి గ్యాంగ్ లెక్క అన్నారు. 2-3 ఎందుకు? ముగ్గురు పోతేనే ఇంకో
ముగ్గురు పోతేనే పోనని చెప్పినాడు, ఎక్కువ పోర్రి తక్కువ పోకురు అని చెప్పిండు. నాకు అవతల అందరి దండం పెడతా, నాకు ఇప్పుడే భయం అవుతుంది. లోపలికి వచ్చి గేట్ చేయాలి అందు సతన్నా సో ప్రస్తుతానికి అయితే వచ్చేసాం అన్నమాట. చూడొచ్చు ఇంతవరకు ఇంత క్లియర్గా వీడియోలో మాత్రం ఎవ్వరు చూపెట్టలేదు ఈ డిమెలో హౌస్ని. ఓకే, కావాలంటే ఈ నంబర్ కాడ నుంచి చూడుర్రి. మన వీడియోలో తప్పితే వేరే వీడియోలలో కనబడాయి. కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. డిమెలో హౌస్ టాప్ 10 100 హౌస్లలో నంబర్ 1 హౌస్ ఇది. యూట్యూబ్లో కొట్టినా చెప్పేస్తారు, మీకు ఈజీగా చూపెడతారు మొత్తం. కానీ భయంకరమైన This is Goa top 10 haunted house, number 1 top 10 haunted house. You don't not disturb me, please. Just one minute, brother, come first. అసలు ఈ వాయిస్ ఎందుకు స్టక్ అవుతుందో నాకైతే అర్థమవుతలేదు. గూస్ బంప్స్ లేస్తున్నాయి. సౌండ్ మాత్రం ఏడబడితే ఆడ స్టక్ అవుట్ మొదలవుతుంది. ఆ ఎర్ర బొమ్మ మీద ఏదైతే పలిగిపోయి ఉందో సేమ్ ఒక శవాన్ని ఇట్లా పండబెట్టినట్టు ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చూస్తే దయ్యాల బొమ్మలు గలీజ్ డిజైన్. మావాడు క్లారిటీగా చెప్తుండవు, సేమ్ శవం లెక్కన ఉంది బావ అని చెప్పేసి. ఇది మామూలుగా లేదు. ఈ డిమెల్లో ఏందో దీనిలో అంతు చికెన్ రాశారు. దాన్ని మించింది ఏంటంటే ఈ నెమళ్ళు. ఈ నెమళ్ళు 3 జగాల ఇట్లా మూలలలో పెట్టి ఉన్నాయి. అసలు ఏందో అర్థం కాదు. ఫ్రెష్ ఉన్నాయి మళ్ళీ ఈ నెమలికలు. దాదాపు 3-4 జగాలు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో. ఏడవైనా మొత్తం రక్తం మరకలు అవన్నీ. అన్ని వీడియోలలో చూసి భయం మామూలుగా దోచుకపోలే. గలీజ్ బూతు బొమ్మలు అవు. ఎందుకంటే ఇది ఇట్లా ఎందుకు చేసిరు ఏం కథ అని మనకైతే తెలియదు. బట్ ఇది ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ బిల్డింగ్ మాత్రం హంటెడ్ హౌస్ ఇది. డెమెలోనే అబ్బో. డెమెలో హౌస్ అంటే మామూలుగా ఉండదు కదా నాయన. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఇల్లు చూసిన మావోడు అన్నట్టు ఇది బ్రిటిష్ వాళ్ళ ఇల్లే ఉన్నట్టుంది. అతి భయంకరమైన పురాతనమైన కట్టడాలు ఇవి. మామూలుగా లేదు. ఇక్కడికి పోతేనే పంచపానాలు ఎగిరిపోతున్నాయి. ప్రతి ఒక్క యూట్యూబర్ ఇక్కడ వీడియో చేయనోడు ఎవరు లేడు. 100 వీడియోలల్లో గోవా టాప్ 10 హాంటెడ్ హౌస్లల్లో నంబర్ 1 ప్లేస్లో ఇది ఉంటుంది. మీరు డెమెలో హౌస్ అని కొట్టురు డైరెక్ట్ లొకేషన్ కొట్టకపోతుంది. ఇప్పుడు కూడా చూడు ఆర్కిటెక్చర్ ఎట్లుంది, ఆ కట్టడాలు ఎట్లున్నాయి చూడు. ఆ పక్కకు పెట్టినట్టుంది ఏదో ఆత్మ. ఇక్కడ చూస్తే ఇక్కడ నెమలిగలు ఇవన్నీ నెమలిగా కనబడుతున్నాయి మొత్తం రూమ్లో. అది ఆర్కిటెక్చర్ చూడరు ఒక్కసారి. మొత్తం గోడలకు మూలలు కొట్టి ఉన్నాయి. ఏడుగాడికి మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది ఇది. కింద కూడా చూడరు ఫ్లోర్ ఎంత మంచిగా ఉంది. బయట ఇంటి పక్క పొట్టి అన్ని ఇండ్లే ఉన్నాయి మళ్ళీ. అయినా ఇది 100 హౌస్గా మిగిలిపోయింది. ఆ బట్ట చూడురి ఇప్పటికీ అట్లనే కట్టుంది. ఒక 100 ఏళ్ళు అయింది కావచ్చు ఈ మూలకు పడి బిల్డింగ్. కానీ ఇప్పటికీ అట్లనే కట్టుంది చూడురి. లోపలికి పోతే ఇంకా భయంకరంగా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కథనాలు ఉన్నాయి. ఇలా
దయ్యం బొమ్మలు చూడరు ఎట్లా దించిరు, ఏమేమో రాసిరు మొత్తం అంగడంగడి. కాకపోతే డేలా దించిపోయినాయి ఇవి, రాత్రి వచ్చేంత దమ్మేవానికి లేదు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు వేరే రకంగా చెప్పారు. నాకైతే ఒక ముగ్గురిని అడిగిన, ముగ్గురు కూడా చూసి కిలోమీటర్ ఊరు కూడా అడగంగానే ఎందుకు దాంట్లో వచ్చేందుకు పోతురా, పోతే గుంపుగా వేరే రారు కానీ సింగిల్గా పోకుర్రి, వెనుక వేరే ఉందని చెప్పి భయంకరంగా చెప్పేసరికి నాతో నచ్చిన వాళ్ళు కూడా భయపడ్డారు. అందుకనే కెమెరా ఒక దిక్కు, సౌండ్ ఒక దిక్కు, దీనిలో మొత్తం వేరే రకంగా అయిపోయింది. చూడు ఇవంతే, మిమ్మల్ని చూస్తే మీకు కనబడతలేదా ఇదంతా? మీరు అర్థం చేసుకోరు ఎంత భయంకరంగా ఉందో, ఎంత రిస్క్ చేసి పోయినో లోపలికి. ఆ గోడలకి వెళ్ళి ఉట్టుకొచ్చిన ఏర్లకు, వెనక సైడ్ నుంచి ఇంకా వేరే లెవెల్ ఉంటుంది చూడు. వేరే లెవెల్ సౌండ్స్ వస్తున్నాయి, టేక్ కేర్, జాగ్రత్త. మిమ్మల్ని ఏం చేద్దామని రాలే, జస్ట్ ఫర్ వీడియో తీసుకుపోదామని వచ్చిన. తలుపు కూడా ఏమున్నప్ప అది భయం అని అంటుంది. మిమ్మల్ని ఏం చేద్దామని రాలేదు, తుమారు కుछ बोले यार, जस्ट एक वीडियो प्लीज. yes 100% come on. ఎవరు who is this? సౌండ్స్ వస్తున్నాయి, come on. Hey, don't play game with me. అర్జు బెడు, అరే అర్జు చూపినా నాయన దా. అసలు ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా అయింది, ఏం గోడు ఉండదు సార్. ఇది చూడొచ్చు మీరు కూడా, నేను చూస్తేనే 100,000 పేరు వాళ్ళు టాయిలెట్స్ అవి చూపెట్టాడు. వెళ్ళలే బా టామ్లెట్ కాదు, ఇది జస్ట్ గోడ అవుతల. కానీ ఇది ఆల్టర్నేట్ అంటే వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. భగవంతుని విద్య కాదు, దయ్యాల విద్య. ఈజ్ గోస్ట్, ఈజ్ గోస్ట్. లొకేషనా నేను లేపదిగుతావు, నాకు ఈ ఫోటోలో ఏ హైలైట్ అనిపించింది. ఎక్స్ప్లోరింగ్ మీ, అన్ని పక్క పొంటి ఇల్లే ఉన్నాయి. ఎందుకు భయపడుతూ వింటాను, నాకైతే ప్యాకేజ్ ఇంకా ఉండండి. అన్నీ వలిగిపోయినాయి మొత్తం. మా శ్వాస కూడా మాకు వినబడుతుంది మొత్తం. ఏదో ఉంది, గూస్ బంప్స్ అయితే వస్తుంది. చెట్లు కూడా వచ్చి పోదాం పాయ. అది మీదికెళ్ళి పడుతున్నాయి, అది ఏ మీదికెళ్ళి పడుతున్నాయి, మీదికెళ్ళి పడ్డారు. రాయను అదే మొత్తం. ఏమైంది ఏమైంది ఎక్కడ జస్ట్ వన్ వీడియో ప్లీజ్. అంటే మీకు అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ
ఈ వీడియోలో ఆశ్చర్యం కలిగించే ముచ్చట ఏంటంటే, నాకు అంతు చిక్కని రహస్యం ఏంటంటే, ఒకటి శబ్దాలు వచ్చుడు, రెండోది ఆ నెమళ్ళు అంత ఫ్రెష్ నెమళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి అర్థమవుతలేదు నాకైతే. మొత్తం ఏడికాడికి పొట్టు పొట్టే ఉంది బిల్డింగ్ మొత్తం. అవి పడుతున్నాయి అన్న పోదాం పాయే అన్నా అన్నా అయ్యో సౌండ్ వస్తుంది అన్నా పాయ నువ్వు ఫస్ట్ రాయ్. వీడియోలో ఎటు చూసినా ఈ బిల్డింగ్ మూలలలో మొత్తం రక్తం 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 మొత్తం రక్తమయమే ఉంది. అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఈ బిల్డింగ్లో. నిజంగా వేరే లెవెల్ అబ్బా. ఇక రౌండ్గా చూపెడుతున్న హాల్కి మళ్ళీ బిల్డింగ్లో పోయినాక బయటకు రాబుద్దైతే లేదు. ఓ పెద్ద కథలు జరిగినాయి మాయి. ఆన్ స్క్రీన్లోనే ఇన్ని కథలు జరిగినాయంటే ఆఫ్ స్క్రీన్లో ఇంకా ఘోరంగా భయపడ్డాను తెలుసా. మామూలు కాదు, ఆ శబ్దాలు కాదు, ఆ లెక్కలు కాదు. ఇటేమో ఫోన్ పనిచేయదు, అటు ఫ్లాష్ లైట్ చక్కగా పనిచేయదు. నెక్స్ట్ లెవెల్ అబ్బా అమ్మతోడు. ఇది ఒక మామూలు ఎక్స్పీరియన్స్ కాదు నా లైఫ్లో. తిజోరి ఏడుంది కత్తి ఈ తిజోరి లైట్ అన్న అయ్యా ఇలా ఆగే తాగుతాం టైం ఇస్తలేదు. ఇదేనా మనం వచ్చేది? కాకతాళిదేమో. పెయింటింగ్ చూస్తూనే భయపడతాను. ఇలా తవ్వనేలేదు, ఇలా పోదామంటే తవ్వలేదు. సో ఫైనల్గా ఇదన్నమాట. ఇక్కడైతే ఏదో సంథింగ్ ఉంది, కానీ మరీ అంత హెవీగా అయితే అనిపించలే. కానీ భయం అయితే పోరాలి. లైట్ బ్లింక్ ఎందుకు అవుతుంది? సౌండ్స్ చూస్తూ ఎవరు ఉన్నారా? బయట మాట్లాడాలి. రియల్ హాంటెడ్ హౌస్. ఘోరంగా భయమైంది.